కేంద్రంలో మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏలూరులో రైతులు కార్మికులు కదం తొక్కారు. ఏలూరు జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి కేంద్రం మోడీ ప్రభుత్వం రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను తిరిగి అమలు చేసేందుకు, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు రైతుల మెడకు ఉరితాడులా వ్యవసాయ సాంకేతికత చట్టం, సహకార చట్టం వంటి కేంద్రం నూతన చట్టాలు తీసుకువస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన 13 నెలల రైతాంగ ఉద్యమ సందర్భంగా దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయడం జరిగింది. కానీ వాళ్ళు చూస్తే అదే పద్ధతుల్లో 3 వ్యవసాయ నల్ల చట్టాలని అంతకంటే ప్రమాదమైన పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దాంట్లో ఇవాళ వ్యవసాయ మార్కెట్ ప్రైవేటీకరణ కానీ, అలాగే సహకార సొసైటీలని, సహకార రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించడం కానీ, నూతన పాలసీ పేరుతోటి, అదేవిధంగా డ్యామ్ అనే పేరుతోటి, డిజిటలైజేషన్ పేరుతోటి ఇవాళ రైతాంగానికి ప్రమాదం తీసుకొచ్చే చట్టాలని ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో మద్దతు ధరలు ఉండవు. మార్కెట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి తీవ్ర నష్టమైనటువంటి లేబర్ కోడ్లను ప్రవేశపెడతా ఉన్నాడు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నా పేరు ఆర్ శ్రీనివాస డాంగే, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఢిల్లీలో జరిగిన 2021లో ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు